ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో రోజుకొక విషయం వెలుగులోకి వస్తూ హాట్ టాపిక్గా మారుతుంది. ఇదే కేసుపైన నిందితుడైనటువంటి సాదిక్ ఖాన్ సోదరి తాజాగా స్పందించారు. సుమన్ టీవీతో మాట్లాడిన ఆమె నూకరాజు కుటుంబంతో పాటు సౌజన్యపై సంచలన ఆరోపణలు చేశారు. సౌజన్య భర్తను ఆమె చాలా టార్చర్ చేసిందని, ఆమె భర్త చనిపోయిన 15 రోజులకే మా ఇంటికి వచ్చిందని అన్నారు. ఇక సౌజన్యనే సాదిక్ను ట్రాప్ చేసి అతడినే పెళ్లి చేసుకుంటానని లేదంటే చనిపోతానంటూ బ్లాక్మెయిల్ చేసిందని కూడా అన్నారు. ఇంతకు సాదిక్ సోదరి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఈ విషయంలో చెప్తున్నాను, మా బ్రదర్ వాళ్ళ హస్బెండ్ చంపడానికి అయితే మేమైతే మా బ్రదర్ ఏం చేయలేదు మేడం. తనే వాళ్ళ హస్బెండ్ తన్ని ఎక్కువ సతాయించడం ముందు నుంచి మేడం, ఇప్పుడు నుంచే కదా, పెళ్ళి అయిన దగ్గర నుంచి వాళ్ళ బ్రదర్ని టార్చర్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని టార్చర్ చేయడం, ఇలా చేసేవాడు అని చెప్పి తనే ఏదైనా చేసి ఉండాలి మేడం. మా ఇంటికి ఎప్పుడు వచ్చిందంటే అదే 2 times వచ్చింది చెప్పాం కదా మేడం. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన 15 daysకి వచ్చి సాదిక్తో మ్యారేజ్ చేసుకోవడానికి విషయం మాట్లాడడానికి మా ఇంటికి వచ్చింది మేడం. మా ఇంటికి వస్తే మేము ఆ విషయం ఒప్పుకోలేదు మేడం. అయినా మేము అలా చేయమమ్మా, ఇలా తప్పు మా ఇస్లాంలో కూడా లేదు, మాకు ఇది నచ్చలేదు అని చెప్పి మేము తనకి చెప్పేశాం మేడం. వాళ్ళ ఫాదర్కి చెప్పాం, తనకి అందరికీ చెప్పాం మేడం. అయినా తను ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేదు మేడం. సాదిక్ని నేనే పెళ్లి చేసుకుంటాను, వేరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి కూడా మాట్లాడింది మేడం మాతో. మాకు ఆ విషయంలో మాకు చాలా కోపం వచ్చింది మేడం. కోపం వచ్చి మేము ఇంకోసారి మా ఇంటికి రాకు, నువ్వు మా అబ్బాయితో కూడా మాట్లాడుకోండి అని చెప్పాం మేడం. లేదు నేను సాదిక్తోనే ఉంటాను, సాదిక్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను చచ్చిపోతాను, ఒకవేళ నేను చచ్చిపోయినా సరే నా బాబుని మీరే చూసుకోవాలని చెప్పి ఈ విషయం చెప్పింది మేడం. మాకైతే నేను ఒక్కటే చెప్తున్నా మేడం, ప్రతి దాంట్లో వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా రిలేషన్లో అయినా వాళ్ళిద్దరు ఏం తప్పులు చేసినా సరే ఆ తప్పులు జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు చెప్పే ప్రతిదీ వాళ్ళ హస్బెండ్ని హత్య చేయడం, వాళ్ళ వల్లే మా బ్రదర్ వల్లే ఫ్యామిలీ మొత్తం చనిపోవడం, వాళ్ళ అబ్బాయిని మేము ఉగ్రవాదుల్లో వేసేస్తామన్న మాట అంతా అబద్ధం మేడం. ఇదైతే నిజం చెప్తున్నా, ఇంట్లో మా తమ్ముడు తప్పేం లేదు మేడం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మేడం, ప్రతిదైనా గవర్నమెంట్ అయినా సరే, డిపార్ట్మెంట్ అయినా సరే, తప్పు ఎక్కడ జరిగింది, మా పేర్ల మీద రిజిస్ట్రీ చేశారు, ఆస్తంతా మా మీద ఉందంటున్నారు కాబట్టి మేము ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం. వాళ్ళకి కావాల్సిన ఒరిజినల్స్ ఇచ్చేసాం, పాస్పోర్ట్స్ ఇచ్చాం, మా బ్రదర్వి అన్నీ చెక్ చేసుకోమనండి మేడం. ఒకవేళ వాళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు మాకు చూపించమనండి మేడం. ఏం లేకుండానే ఆరోపణలు చేసి అన్ని మేమే తీసేసుకున్నామని చెప్పి మా మీద నిందేస్తున్నారు కదా మేడం, అది మాకు నచ్చడట్లేదు మేడం. ఎంతైనా ఎవరిదైనా రెస్పెక్ట్ అవమానం చేయడంలో చాలా తప్పు ఉంటుంది మేడం. అలాగైతే సాదిక్ రష్యా స్కూల్లో ఎందుకు మానేశాడంటేనండి, టైం సరిపోవట్లేదు అనేసి మానేశాడు. కానీ మళ్ళీ అకాడమీకి రమ్మని సాదిక్ వేధించలేదండి. ఎందుకంటే సౌజన్య ఏం చెప్పిందంటే, సాదిక్ నువ్వు ఆ లక్ష్యకి వెళ్తున్నావు కదా నేర్పించడానికి, ఎలాగైనా రియోకు నేర్పించాలి, నువ్వు తనకి ఒక లేవెల్కి తీసుకురావాలి, ఇంటర్నేషనల్ వరకు తీసుకురావాలి అంటే అకాడమీకి రావద్దని చెప్పాడు. లేదా అకాడమీకి వస్తాడు, ఎందుకంటే అకాడమీలో ఏం చేశారంటే పిల్లలు కలిసి ఏదోగా మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు వీళ్ళు. వాళ్ళ ఫాదర్కి మేమే చెప్పాం, అకాడమీ పంపొద్దండి మీ బాబుని, ఎందుకంటే అకాడమీకి వెళ్తే సౌజన్య కూర్చుని మాట్లాడుతుంది, మాట్లాడి వీళ్ళిద్దరు చాలా దూరానికి వెళ్ళిపోతున్నారు అని మేమే చెప్పేవాడిని. ఆ తర్వాత మార్పించేసారు మా తాతయ్య గారు. మార్పించేసిన తర్వాత సౌజన్య ఫోన్ చేసి సాదిక్కి స్లీపింగ్ టాబ్లెట్లు మింగేసి నా కొడుకు కూడా నేర్పించాలనేసి లక్షలలో మాట్లాడి నేర్పించమంది. ఎప్పుడు జరిగిందమ్మా ఇది జరిగింది 6 నెలల క్రితమే జరిగింది. 6 నెలల క్రితం స్లీపింగ్ పిల్స్ వేసుకుని కాల్ చేసిందంట. స్లీపింగ్ తన కొడుకే వీడియో కాల్ చేసి సాదిక్ చూపించాడండి. అబ్బు మా మదర్ ఇలాగా స్లీపింగ్ టాబ్లెట్లు మింగేసింది, బాత్రూంలో పడిపోయింది అనేసి చేస్తే సాదిక్ పరిగెట్టాడు ఇంటి దగ్గర నుంచి. మరి హాస్పిటల్ తీసుకెళ్లారో లేదో తెలుగు మొత్తం ఇన్ని మింగితే తీసాడు వీడు. ఒకసారి బ్లాక్మెయిల్ కూడా చేసింది, నేను చనిపోతాను అనేసి, నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోతాను అనేసి బ్లాక్మెయిల్ కూడా చేసిందండి. అంటే సౌజన్య కూడా ఒక లేఖ రాసింది తన బండి డిక్కీలో ఏదైతే దొరికిందో ఆ లెటర్ లో కూడా తను క్లియర్ గా మెన్షన్ చేసింది, ఎక్కువగా హింసించేవాడని, 24 గంటలు ఫోన్ ఆన్ లోనే ఉంచేవాడు, మేము ఏం చేస్తున్నా తనకి తెలియాలనేవాడు, తనకి సంబంధించిన బంగారం నగదుతో పాటు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే పనసపాడులో వాళ్ళ నాన్నగారికి ఉన్న స్థలం కానివ్వండి, మొత్తం కూడా తన అండర్లోనే ఉందంటూ కూడా ఆరోపణలు చేసింది కదా. పనసపాడులో స్థలం ఉందని వాళ్ళ డాడీ ఒక 15 రోజుల క్రితం చెప్పారంట సాదిక్కి. ఏమని, పనసపాడులో స్థలం ఎవరో కబ్జా చేసేస్తున్నారు, సాదిక్ అది అమ్మేద్దాము అనేసి అంటే, సాదిక్కి తెలుసున్న వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా స్థలం అమ్మేవాళ్ళు. మీరు చెప్తున్న మాటల ప్రకారం సాదిక్ తో డిస్కస్ చేసినట్లుగా చెప్తున్నారు ఇప్పుడు స్థలం గురించి నూకరాజు గారు.
అంటే నూకరాజు గారికి ముందే తెలుసా అండి ఇదంతా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అన్న విషయం ఎన్నాళ్ళ నుంచి తెలుసండి? 6 నెలల ముందే తెలుసండి. వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని తెలుసు. ఫిబ్రవరి 14కి వీళ్ళిద్దరు గొడవ అయింది కదండి. సౌజన్య హస్బెండ్కి సాదిక్కిని ఆ 3వ రోజు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కాల్స్ ఆన్ చేసి వాళ్ళ అల్లుడి గారికి కూడా వినిపించారు. ఆన్ చేశారండి, ఆన్ చేసి వినిపించారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ డాడీ మా సాదిక్తో కూడా మాట్లాడేవారు. ఒకసారి తన ఇంటికి వస్తే కూడా సాదిక్ వెళ్ళి చెప్పాడు, సౌజన్య నాతో మళ్ళీ మెసేజ్ పెట్టింది, మాట్లాడుతుంది, ఇది కరెక్ట్ కాదనేసి కూడా చెప్పారు. వాళ్ళ డాడీ ఏమో సౌజన్యకి వార్నింగ్ ఇచ్చారు. అయినా కానీ తను రోజు ఫోన్ మాట్లాడేది.